సమయం ఏం లేదు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా కింది స్థాయిలో గ్రామాలలో గులాబీ జెండాను పట్టుకొని కొట్లాడిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. బరిగీసి నిలబడి సర్పంచ్ కొట్లాడిర్రు. రేపు ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో నిలబడడానికి సిద్ధంగా ఉన్న గులాబీ సైనికులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మన యాదాద్రిలో జరిగింది, ఈరోజు నల్గొండలో జరుగుతూ ఉన్నది. అడిగిన వెంటనే సమయం ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి సుదీర్ఘంగా 1:20 నిమిషాలు ప్రెస్ మీట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అదేవిధంగా ఫార్మాసిటీని 4th సిటీ పేరుతో చేసినటువంటి అన్యాయం మీద చాలా స్పష్టంగా చెప్పారు. మరొక ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టడానికి సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చింది, దానికి అందరం సిద్ధంగా ఉందామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడంగానే 10 మంది మంత్రులు ముఖ్యమంత్రి కొడుకులకు లాగులు దర్శి ఒకటే ప్రెస్ మీట్లు కేసీఆర్ తిట్టుడు తప్ప ఇంకో విషయం చెప్పలేరు. చెప్పిన సబ్జెక్ట్ మీద ఒక్కడు మాట్లాడతలేడు. 90 టీఎంసీలు 45 టీఎంసీ ఎందుకు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయనకు చదువు రాదు, అవగాహన లేదు, దాని గురించి చెప్పడు. ముఖ్యమంత్రి ఎందుకు చేసిన 45 టీఎంసీలు చెప్పు అంటే దాని గురించి చెప్పడు. దాన్ని గమనించి మనం అవగాహన పెంచుకొని తెలంగాణ ప్రజానికానికి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్ స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారిని 25 ఏళ్ళకే చంపుతున్నారు కొడుకులు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటి నుంచి రేపు చచ్చిపోతారట, మాపు చచ్చిపోతారట, లివర్ బాగలేదు, అది బాగలేదని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. నాకు మంచిగా ఉంది, ఏ బాధ లేదు, ఇంకెన్నేళ్ళు చంపుతారా, నన్ను లంగ మాటలు దొంగ మాటలు మాట్లాడినా భరించినా, కానీ తెలంగాణ రైతాంగానికి తెలంగాణకు ఇబ్బంది కలిగితే ఇగో ఈ రోజు నేను అందుకే బయటకు వస్తా ఉన్నా. ఇక మీ భర్త కొడతా అని కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం ఉద్యమానికి శ్రీకారం చూద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.